అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. చింతలపూడి మండలం ఎన్టీఆర్ కాలనీ. అతని పేరు కొవ్వూరు మద్దిరాముడు. అతను తాపీ పని మేస్త్రి. కాలుకి దెబ్బ తగటం వల్ల ఇన్ఫెక్షన్ అవ్వటం వలన కాలు తీసేయటం జరిగింది. దానితో చేసే పని ఆపేయాల్సి వచ్చింది. కర్రలతో నుంచుని తాపీ పని చేయటం కష్టం కదా. అతనికి జీవితం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉందమ్మా అన్నాడు. ఆ ఊర్లో వేరే ఒక అబ్బాయి మనకి రిక్వెస్ట్ పంపించారు. వీడియోస్ అన్నీ వచ్చినాయి. అన్నీ చెక్ చేసి నేను అతనికి ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది, బయటికి వెళ్ళటానికి, ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళటానికి, సెంటర్ వరకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అతనికి ట్రైసైకిల్ పంపించాను. చేతులు మంచిగానే ఉన్నాయి. అతను కూడా నాకు చాలా ఉపయోగపడుతుందని సంతోషపడ్డాడు. శ్రీను వెళ్ళి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఆదివారం నాడు 15వ తారీఖు నాడు సైకిల్ ఊళ్ళో వాళ్ళు ఆ పెద్దవాళ్ళని పిలిచి ఇచ్చాము. ఈ సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోను కూడా. మీ అందరికీ తెలుసు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తాను. దాంట్లో వచ్చిన ప్రాఫిట్తోనే ఇలా సర్వీస్ చేస్తున్నాను. అందుకు గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి దీంట్లో భాగం ఉంది, శ్రీనుకు కూడాను. పిల్లలందరూ డొనేషన్లు ఇవ్వటానికి అందరూ ముందుకు వస్తున్నారు. కానీ నాకు డొనేషన్స్ తీసుకుని చేయటం ఇష్టం లేదు. ఇప్పటి వరకు, అంటే ఇది 176వ సైకిల్, ఇప్పటి వరకు నేను డొనేషన్ తీసుకోలేదు. కానీ పిల్లలందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని, చుట్టాలని జాయిన్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు మన దగ్గరే తీసుకుంటున్నారు. అందుకు వాటితోనే చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో భాగం ఉంది. భగవంతుడు అన్ని పనులు అందరితో చేయించలేడు కదా. ఒకళ్ళని తీసుకుంటాడు, 10 మంది చేతులు దాంట్లో పెట్టిస్తాడు. అలాగే ఇది కూడా జరుగుతుంది. ఇక ముందు కూడా మేమందరం కలిసి ఇలాగే ముందుకు వెళతాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ఉంటాము. భగవంతుడు మాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మేమందరం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. శ్రీనుకి, నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా మేము ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ పక్కన ఉండాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా ఉంటాను. థ్యాంక్ యూ.